పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారు? దిల్ రాజు నిర్మాతగా చేసిన ప్రయత్నాలు ఎంతవరకు సఫలమయ్యాయి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే మెయిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని ఇప్పటికే సినిమా సమర్పకులు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ 250 అడుగుల కటౌట్తో విజయవాడలో సందడి చేశారు. ఇప్పుడు సినిమా ఈవెంట్ కూడా విజయవాడ వేదిక కాబోతుందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా లాంగ్ వెయిటింగ్. ఒక రకంగా డిసెంబర్లోనే వస్తుంది సినిమాని అందరూ ఊహించారు, బట్ డిలే సంక్రాంతికి అని వాయిదా పడింది. సో ఇప్పుడు ఫైనల్గా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలతో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించి కానీ లేదా ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్స్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఒకటి చేస్తారు, విజయవాడలో ఒకటి చేస్తారు అన్నారు. క్లారిటీ ఏమైనా వచ్చిందా? పైగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు దిల్ రాజు. దాని నుంచి ఇంకొంత హైప్ పెరిగింది. సో ఏం జరుగుతుంది? ఫైనల్గా ఏం డిసైడ్ చేశారు? ఇది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. నిజమే, మీరు చెప్పినట్టు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక వాతావరణం, పండగ వాతావరణం, సంక్రాంతికి అంటే ముందే పండగ వాతావరణం కనపడింది. ఆ ఇదిలో భాగంగా మీరు చెప్పినట్టు ఇప్పుడే ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని దిల్ రాజు గారు కలవటం, కలిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారనేది ఒకటి. కలవటానికి అంతరం ఏంటనేది మొన్న చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన 256 అడుగుల కటౌట్ ఇప్పుడే ప్రపంచంలో అది టాప్ అనేది. దానికి పూలతో, హెలికాప్టర్లతో పూలతో ఇది చేశారు. తర్వాత దానికి సందర్భంగా దిల్ రాజు గారు కూడా ఎప్పుడు మాట్లాడిన విధంగా ఇంకొద్దిగా కాన్ఫిడెంట్తో మాట్లాడు. 450 కోట్లు పెట్టి ఈ సినిమా తీసాం, మీరు సరికొత్త రామ్ చరణ్ సంక్రాంతికి బంపర్ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పారు. ఆ దిశగా ఎవరికి లేని అభిమానులు మెగా ఫ్యామిలీకి, అటు గ్లోబల్ స్టార్ కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మొత్తం అభిమానులకు పండగే అని చెప్పారు. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఫస్ట్ టైం 400 నుంచి 450 కోట్లు. అదే బహుభాషలో తీస్తున్నారు. అందులో దర్శకుడు కూడా మనం మొన్న కూడా చెప్పుకున్నాం, క్రికెట్కి ఆరాధ్యం సచిన్ ఎలా అనుకుంటారో 30 ఇయర్స్ రికార్డ్ తెలుగు సినిమా ఇది. భారతీయ సినిమాకి శంకర్ అటువంటి వ్యక్తి. సమకాలీన పరిస్థితులపైన సామాజిక చైతన్యం కోసం అనేక సినిమాలు తీసిన వ్యక్తి. స్ట్రైట్ మూవీ ఇది గేమ్ చేంజర్. ఇది ఎలా ఉండబోతుంది అనేది డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఇకపోతే జనవరి మీరు చెప్పినట్టు అభిమానులకి తీపి కబురి అందింది అనుకోవాలా. 1వ తారీఖేమో ట్రైలర్ అనేది హైదరాబాద్లో లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ లాంచ్ అది. ఇకపోతే ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అబ్బాయి కోసం బాబాయ్ ఎంటర్ అయినట్టుగా. బాబాయ్ అంతకుముందు రాజకీయాల్లో అప్పుడు సక్సెస్ సినిమా నటుడిగా ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాలకు సక్సెస్ అయ్యి ఆంధ్రప్రదేశే కాకుండా దేశవ్యాప్తంగా భారత రాజకీయాలని శాసించే పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలవటం అంటే అందరికీ యాంగ్జైటీ. అంటే ఆయన కూడా చెప్తున్నాడు, చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ ఫంక్షన్ ఉండబోతున్నాడు, ఆయన పిలవబోతున్నాడు. అది మార్నింగే కలిసి చాలా డిస్కషన్ చేసుకుంటారు. ఏపీలో ఎక్కడ? విజయవాడలో డిసైడ్ చేసి విజయవాడలోనే జనవరి 4 కానీ 5 కానీ జరగబోతుంది. ఎందుకంటే 10వ తారీఖు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ ఇది ట్రైలర్ లాంచ్ చేసిన ఒక 3-4 రోజుల తర్వాత ఈవెంట్ ఉంటుంది. అంటే వారం తర్వాత సినిమా అంతే. అంటే బోత్ 2 స్టేట్స్లో ఈ యొక్క హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకనే మొన్న పుష్ప ద్వారా మనం చూసాం, అనేక వివాదాల నడుమ ఆ సినిమా ఇదైంది. దాని కాకపోతే ఎగ్జిబిటర్లు కావచ్చు, వారు ఓవరాల్గా బెనిఫిట్ షోలు ఇచ్చారు. ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చారు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి. దానివల్ల 280 కోట్లు లాభం వచ్చింది ఎవరికి? నిర్మాతలకి. కానీ మిగతా డిస్ట్రిబ్యూటర్స్, మిగతా వాళ్ళందరూ కూడా చిన్న సినిమాలు మిగతా బతుకు ఇట్లా పెంచితే అన్నాడు. సరే, ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం. బెనిఫిట్ షోలు రద్దు, స్పెషల్ షోలు, టికెట్ల రేటు కూడా పెంచమని చెప్పి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే సమయంలో అక్కడ ఉప ముఖ్యమంత్రి గారిని దిల్ రాజు కలవటం. మరి ఏం డిస్కషన్ జరిగింది అంటే బెనిఫిట్ షోలు ఏమి అడుగుతున్నారా, లేకపోతే టికెట్ల రేట్లు మొన్న అడగకుండానే ఇచ్చినట్టుగా మనం చూసాం. ఏది వాళ్ళంతా నిర్మాతలు వెళ్ళటం వల్ల మా స్టార్, మా పవర్ స్టార్, మా సినిమాకి అన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పారు. మరి ఇది అబ్బాయి కోసం మరి బాబాయ్ ఏం చేస్తాడనేది ఇప్పుడు అందరి దృష్టి కూడా దాని మీదే ఉంది. ఈ ఈవెంట్స్ కంటే కూడా ప్రైస్ హైక్, టికెట్ల ధరల పెంపుగా అనుమతి ఇస్తారా ఎవరా, బెనిఫిట్ షోస్కి అవకాశం ఇస్తారా ఎవరా, వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ఏమన్నా
తెలంగాణలో అయితే ఒక డెసిషన్ అని చెప్పేస్తున్నారు. సో ఆంధ్రాలో డిఫరెంట్గా తీసుకోవడానికి అవకాశం ఉందా, లేదా ఇదే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? లేదండి, ఈ రాష్ట్ర పరిస్థితి తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఇప్పుడు అడగని అమ్మాయినా పెట్టదంటారు. సరే, అక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు అనుకొని ఘటన జరగటం ఒక వ్యక్తి మరణానికి కారణమైంది కాబట్టి వివాదం అయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కాదు. ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటుంది, టికెట్ల రేట్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది బెనిఫిట్ షోలు కూడా రామచంద్ర గారు కూడా అంటున్నట్టుగా తెలుస్తుంది. బెనిఫిట్ షోలు ఏంటంటే ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే మనకి దశాబ్దాల తరబడి అటు మెగాస్టార్ గారిని కావచ్చు, పవన్ గారిని కావచ్చు, చిరంజీవి మెగా ఫ్యామిలీని కావచ్చు, మనల్ని ఇష్టపడి వాళ్ళు నిలబడ్డారో వాళ్ళకి బెనిఫిట్ షో ఫ్రీగా వేసేసి ఏదైతే వచ్చే మినిమం వచ్చిన డబ్బులు ఉంటే అదే ఓల్డ్ ఏజ్ ఒకప్పుడు చేసేవాళ్ళు. కేశవ్ గారు మీకు కూడా తెలియదు కదా, ఇవన్నీ సర్వీస్ కోసం ఇప్పుడు సర్వీస్ కాకుండా కమర్షియల్ అయిపోయి డబ్బు 100 కోట్లు పెడితే 200 కోట్లు ఎలా వస్తాయి అనే పరిస్థితిలో వచ్చారు. ఇప్పుడు ఇది 450 కోట్లు పెట్టి తీశారు కాబట్టి ఈ సినిమాకు తగ్గట్టు హైప్ క్రియేట్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు అంత వ్యతిరేకత ఏమి లేదు కాబట్టి, కొత్తగా ఈ కూటమి వచ్చింది కాబట్టి అతను బాబాయ్ తెలుసు సినిమా కష్టాలు. ఎందుకంటే తను కూడా తన సినిమాకి వకీల్ సాబ్కి 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు పెట్టి రెవెన్యూ కలెక్టర్ల చేత, రెవెన్యూ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసుల చేత టికెట్లు అమ్మించారు. ఇది కావాలని, అంటే ఒక వైకంగా భయపెట్టి సినిమా ఇండస్ట్రీని ఇచ్చేయాలనే ఉద్దేశంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఇప్పుడు అట్లా లేదు, ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినారు. సినిమా కష్టాలు తెలుసు కాబట్టి అందరూ కూడా దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో ఊరట ఉంటుందని చెప్పేసి మనం. ఇంకో డౌట్ ఏంటంటే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే గెస్టా, మెగాస్టార్ కూడా వస్తారా? లేదండి, అదే సమయంలో హైదరాబాద్లో వేరే ఈవెంట్కి ఆల్రెడీ మాట ఇచ్చారు. ఆఫ్టర్ సమావేశాలకి 4వ తేదీల్లో ఆయన హైటెక్స్లో పాల్గొబోతున్నాడు. ఆయన వాయిస్ మీద అదే వీడియో కార్డు సందేశం కూడా వచ్చింది. అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇక్కడ 5,000 మందితో భారీగా ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ కూడా కలిసి దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు హైటెక్స్లో. దానికి చీఫ్ గెస్ట్గా ఆయన వస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్. ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ జరిగిపోయే ప్రీ రిలీజ్ ఏదైతే ఈవెంట్ ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు చీఫ్. గేమ్ చేంజర్తో ఏమన్నా తెలంగాణలో గేమ్ మారే అవకాశం ఉందా? అంటే ఏ విధంగా అంటారు? ఈ టికెట్ల ధరల మీద వాటి మీద, ఎందుకంటే దిల్ రాజు గారు అటు ఇటు కూడా 2 వైపులా బ్యాలెన్స్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు మధ్యలో నలిగిపోతుందన్న కావచ్చు, పెట్టుబడి పెట్టింది కావచ్చు. ఒక ఇండస్ట్రీ మీద బాణం థియేటర్స్ అన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేతిలో ఉన్నాయి మెయిన్. అదే సమయంలో ఆయనకి అటు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద విచారణ జరుగుతుంది, కోర్టు కేసు పరిగణలో ఉంది కాబట్టి అక్కడ కొంత ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. సంక్రాంతికి దెబ్బ తగిలింది ఇక్కడ తెలంగాణలో. ఆ పరిస్థితి కంటే ఇక్కడ ఏంటంటే మంచి సినిమా ఇచ్చారనుకోండి కేశవ్ గారు, అది ఎంత పెట్టి తీశారు ఏందనేది కాదు, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇచ్చారనుకోండి, సకుటుంబం మొత్తం చూస్తారు. ఆ ఇది ద్వారా మంచి, ఆయన కూడా సుకుమార్ కూడా పుష్ప తీసింది కూడా ఆయనే. దీనికి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వెళ్ళినప్పుడు ఏంటంటే నేను రంగస్థలంలో వచ్చింది అనుకున్నాను నేను. కానీ ఈ సినిమాలో చూస్తే పతాక సన్నివేశాల్లో డెఫినెట్గా నేషనల్ అవార్డు రామ్ చరణ్కి వస్తుంది అన్నారు. మరి ఆ అవార్డులు అంటే ఆ నటన చూడాలి మనం, డబ్బు ఎంత పెట్టామో దాని మీద ఎంత వస్తుంది అనేది కాకుండా ఇది ఈ సినిమా ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఎంతోమంది ఆశిస్తున్నారు. ఎందుకంటే శంకర్ గారు కూడా చాలా ప్రెస్టీజ్ ప్రాజెక్టు, హేమేలు ఉన్నారు ఈ సినిమాలో. కాబట్టి అది మనం 10వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. ఈలోపు దానికి కావాల్సిందంతా కూడా బాబాయ్ ఇక పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మనకు తెలియదు కాదు. దానివల్ల ఈ పిక్చర్కి పూర్తి స్థాయిలో హైప్ అనేది వచ్చింది. ప్రేక్షకాదరణ మంచిగా లభిస్తుందని ప్రపంచవ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక స్పష్టత వచ్చేసింది. తెలంగాణలో ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది 1వ తేదీన, జనవరి 1వ తేదీన. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో విజయవాడలో జరిగేటువంటి అవకాశాలని 4-5 తేదీలని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమాకి సంబంధించి ధరల పెరుగుదల, బెనిఫిట్ షోస్ పైన కూడా ఒక ప్రణాళికని డిజైన్ చేసేటువంటి పనిలో సినిమా టీం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల అప్రూవల్ కోసం పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏపీలో కనుక క్లియరెన్స్ వస్తే అక్కడ ధరల పెరుగుదలకి, బెనిఫిట్ షోస్కి మార్గం సుగమం అవ్వచ్చు. అయితే అభిమానుల కోసం ఉచితంగా షో వేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం పైన మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొని ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.